నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు యలమంది అన్న. ఏం చేస్తుంటావు? నేను మేస్త్రి పని చేస్తా. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మన రాజు కాలనీ ఉంటా, ఇంద్రం కాలనీలో ఉంటా, 8వ వార్డులో ఉంటా. తాండ్రి ఇది చెవేల పార్లమెంట్ నియోజకవర్గం. సేవల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటా. అన్న మరి ఇప్పుడు చెవేల పార్లమెంట్ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలంగాణ అంతటా 17 స్థానాలు ఉన్నాయి. సో 17లో చెవేల ఒకటి. సో మనం సర్వే చేస్తున్నాం ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎట్లుందని చెప్పేసి. సో మరి ఎట్లా ఉంది మరి తాండూరు నియోజకవర్గం చూసుకున్న చెవేల పార్లమెంట్లో మరి 3 అభ్యర్థులు ఉన్నారు, స్ట్రాంగ్ అభ్యర్థులు. ఏ పార్టీకి వెళ్ళవచ్చు ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మాకు ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేది మన సీఎంది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం మేము అందరం పబ్లిక్ అందరం కలిసి. ఈ రోజు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన ఎంపీ ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ వస్తేనే మాకు అన్ని పార్టీలు ఒక లెక్కతోటి మాకు మంచిగా ఉంటుందని అభివృద్ధి అక్కడ పైన సెంటర్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా మాకు అందరికి పైన వాళ్ళకి గరీబ్ వాళ్ళకి పనులు దొరుకుతాయి. ఇక ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి కూడా ఒక లెవెల్ తోటి అనేది ఒక కాంబినేషన్ బతుకుతారు, ఒక స్థాయిలో ఉంటాం. మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ అభ్యర్థి ఎవరు ఉన్నారు? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు వెంకన్న గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు. కంపల్సరీ రంజిత్ రెడ్డి ఉన్నాడు ఎంపీలో అయితేనేమో మన రంజిత్ అని ఉన్నాడు. రంజిత్ అని రావాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఎందుకన్నా రంజిత్ ఎందుకు రావాలి అంటే మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏమి అభివృద్ధి మాకు కాలేదు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో టాండూరు పట్టణంలో మాకు ఒక రోడ్లు కానీ ఒక మోరీలు కానీ మాకు ఏమీ కరెక్ట్గా కాలేదు కాబట్టి మాకు ప్రతి వర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని మేము ఆ దేవుడు కూడా మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. సో అంతకుముందు 60 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలించింది. సో ఏది బాగా అనిపించింది? అప్పుడు 60 సంవత్సరాలు కాంగ్రెస్ ఇవాళ వచ్చిందని మేము దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నాం. అది ఇదే కాంగ్రెస్ మాకు ఎల్లప్పుడూ ఇదే కాంగ్రెస్ పార్టీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ కాంగ్రెస్ పార్టీతో మేము కొట్లాడే సరే మేము రోడ్ల పనులు తీసుకుంటాము, ఒక మోరీల పనులు తీసుకుంటాం, ఒక గరీబ్ ఓడి కానీ ఒక కుంటి ఓడి కానీ అసంటి వాళ్ళకి మేము సాయం చేయాలని ముందుకు పోవడానికి మాకు ఒక అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మేము పోయినా కూడా మమ్మల్ని వాళ్ళు పట్టించుకోలేదు. మమ్మల్ని పనికి వాడుకొని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీదకి మన ఒక బిచ్చిపళ్ళు చూడు ఆ రకంగా రోడ్డు మీద దొబ్బేశారు కానీ వాడుకొని వదిలేశారు కానీ మాకు ఏం అభివృద్ధి కాలేదు, మాకు ఏమి చేయలేదు కూడా. కష్టం బాగా చేసాం, పని బాగా వాడుకున్నారు. అక్కడి నుంచి వచ్చావా ఇక్కడి నుంచి అది కాదు అడగాల్సింది. ఎక్కడి నుంచి వచ్చినా కూడా పని అవుతుందా లేదా, గరీబ్ వాళ్ళకి మంచి పని చేస్తున్నారా లేదని అది కొట్లాడమను ఎవరికైనా సరే. వాడు ఆడి నుంచి వచ్చాడు ఎందుకు పని చేస్తున్నాడు, ఏ నుంచి వచ్చాడు పని చేస్తున్నాడు ఆ మాటలు తీసేసి ఎవరైతే మంచిగా పని చేస్తున్నాడో వాడినే తీసుకోండి. నా అభిమానం అది. ఇప్పుడు చూసుకుంటే మరి సెంట్రల్ లో మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో మరి ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఇక బీజేపీ గవర్నమెంట్ ఉందంటే మోడీ అని ఉన్నాడంటే కొట్లాటకే ఉంటుంది. అది ఒకటే వర్గం చూస్తుంది. అందరు కలిసిమెలిసి ఉందామని మాట్లాడితే అదేనా రాని ఇదనే రాని అందరు కలిసిమెలిసి ఉండేది కావాలి మనకి బాగుంటుంది. అది ఒకటే వర్గంలో మాట్లాడతారు కాబట్టి అది కాని పని. అది ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఒక ప్రభుత్వం అనేది చేసుకుంటే మనకు అందరు బతుకుతారు, ఒక స్థాయిలో రోడ్లు అవుతాయి, ఈ బస్తీ అనేది బాగుపడుతుంది. కానీ మరి ఇప్పుడు చెవేల పార్లమెంట్ నుండి చూసుకుంటే మరి ఎవరైతే ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, సో ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉండవచ్చు, ఎవరికి ఉంటుంది? రంజిత్ అనే వస్తాడు. రంజిత్ అన్న ఎట్లా వస్తాడంటే మేము 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ దాంట్లో ఏమి చేయలేదు కాబట్టి మాకు ఇవాళ సీఎం రేవంత్ అన్న కాంగ్రెస్ వచ్చింది, ఎమ్మెల్యే కాంగ్రెస్ వచ్చింది. మాకు ఇది పైన కూడా ఇప్పుడు రంజిత్ అన్న ఎంపీ ఆయన రావాలా, పైన కూడా రావాలని వచ్చాడనుకో మాకు అందరికి మంచిగా అవుతుంది, అన్ని పనులు అవుతాయి, గరీబోడు బతుకుతాడు. అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి ఇక్కడ? అభివృద్ధి విషయంలో ఇప్పుడు పని అన్న గెలవని కూడా మంచి కాంట్రాక్ట్లే చేస్తున్నారు. మంచి దానిపై రోడ్లు స్టార్ట్ చేయటమే రోడ్లు స్టార్ట్ చేశారు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా అమలు చేస్తారు. ఈ ఏదైతే 6 గ్యారెంట్లు అన్నారో 6 గ్యారెంట్లు కంపల్సరీ అమలు చేస్తాడు అన్న రేవంత్ అన్న మటుకి అమలు చేస్తాడు. ఇక్కడ మా మనోహరన్న ఉన్నాడు, మనోహరన్న కూడా చేస్తాడు. మెజారిటీ రావచ్చు ఇక్కడ. మరి ఇక్కడ పోయినసారి అంటే అది అందాజగా అంత గుర్తులేదు, ఒక 20,000 మీదే వచ్చింది. దానిపై ఇంకొక 30 పెరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పక్కా వస్తుంది. ఓకే.